వాళ్ళు బహుజనవాదాన్ని మోయడం లేదు కాబట్టే ఇవాళ ఆధిపత్య వర్గాలు ఏ చేయమంటే అది చేస్తున్నారు. మేము అట్లా చేస్తలేము. మేము మా మహనీయుల సిద్ధాంతాలను నమ్ముకున్నాం. మహేంద్రజీ కుమారి మాయావతి గారి అడుగుజాడల్లో నలుస్తున్నాం. మానశ్రీ కాన్షీరామ్ గారు బీఎస్పీ పార్టీ పేరుకే బహుజనవాదాన్ని ఎత్తుకున్నా కూడా బీఎస్పీ పార్టీలో కూడా అగ్రకుల ఆధిపత్యం ఉంది. తప్పు తప్పు తప్పు. బీఎస్పీలో బహుజనుల ఆధిపత్యం ఉంటుంది. అగ్రకులాలలో ఉండే భూస్వాముల ఆధిపత్యం ఉండనివ్వము. బహుజన్ సమాజ్ పార్టీలో పేదల ఆధిపత్యమే ఉంటుంది. బీఎస్పీ పార్టీ సోషల్ మీడియా పరంగా వీక్ అయిందని మీరే అన్నారు. ఎందుకు వీక్ అవ్వాల్సి వచ్చింది? ఎందుకు ఒకటే ట్విట్టర్లో ఎందుకు యాక్టివ్గా ఉండాల్సి వచ్చింది? మీరు సమస్యలు వచ్చిన ప్రతిసారి మీరు ట్విట్టర్లోనే ఎక్కువ కనిపిస్తుంటారు. బ్రదర్, బహుజన్ సమాజ్ పార్టీ న్యూస్ ఈ రాష్ట్రంలో ఆధిపత్య వర్గాల పత్రికలకు కనిపించవు. మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నది, మా అందరినీ ఈ విశాలమైన ప్రపంచానికి కనెక్ట్ చేస్తున్నది సోషల్ మీడియానే. సోషల్ మీడియాలో ట్విట్టరు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్లో మేము యాక్టివ్గా ఉన్నాం. ఆ విధంగానే తెలంగాణలో బహుజన సమాజం నిజంగా ఈ ఆధిపత్య వర్గాలకు చెందిన పత్రికలు మా అందరి న్యూస్, రేవంత్ రెడ్డి న్యూస్ రాసినట్టు, తర్వాత కేటీఆర్ న్యూస్ రాసినట్టు, కేసీఆర్ న్యూస్ రాసినట్టు, తర్వాత ఇంకెవరు న్యూస్ రాసినట్టు మావి కూడా రాస్తే డెఫినెట్గా మాకు కూడా అంతే ప్రచారం వస్తుంది. కానీ మావి రాయరు. ఎందుకంటే మేము వాళ్ళ మూలాలను ప్రశ్నిస్తున్నాం. ఇవాళ వాళ్ళకి ఆ పత్రికలు ఎక్కడి నుంచి వచ్చింది? నమస్తే తెలంగాణ పత్రిక ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ టుడే పత్రిక ఎక్కడి నుంచి వచ్చింది? సాక్షి పత్రిక ఎవరు పెట్టిండ్రు? ఇవాళ ఈనాడు పత్రిక ఎవరు పెట్టిండ్రు? లేకపోతే ఇంకా ఈ పత్రికలు ఛానల్ లేదా? ఎక్కడ ఉన్నాయండి? మాకంత డబ్బు ఎక్కడ ఉన్నాయి? జైభీం టీవీ మేము పెట్టలేదండి. వాళ్ళు పాపం ఆయన బరిగెల శివ ఏదో కింద మీద ఆయన 4 సంపాదించుకుంటే ఆ పైసలతో పెట్టి ఆయన కూడా కింద మీద వాడు అష్ట కష్టాలు పడతా ఉన్నాడు. బరిగెల శివ ఎక్కడ ఉన్నాయి? బహుజనులకు డబ్బులు ఎక్కడ రానిచ్చిండండి వీళ్ళు? ఆ పాపం సూర్యపత్రిక నూకారపు సూర్యప్రకాశ్రావు పెట్టిండు, బీసీ సామాజిక వర్గం. ఆ పత్రికను ఎదగనీయకుండా చేసిండు కదా ఈ వర్గాలన్నీ కూడా. ఎక్కడ చూడు బహుజనుల మీద దోపిడీ జరుగుతున్నది, దౌర్జన్యం జరుగుతున్నది, కనిపించని అణచివేత జరుగుతున్నది. వీళ్ళు పెట్టుకున్న పత్రికలకు కనీసం రాయితీలు ఇవ్వడానికి కూడా మరి ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లికేషన్ డిపార్ట్మెంట్ ముందరికి వస్తలేదు. ఎంతసేపు అడ్వర్టైజ్మెంట్లు తీయండి మీరు. అడ్వర్టైజ్మెంట్లు నమస్తే తెలంగాణకి ఎన్ని పోతున్నాయి, తర్వాత మిగతా పత్రికలు ఎన్ని పోతున్నాయి తీయండి మీరు. అడ్వర్టైజ్మెంట్లు 2 నిమిషాలు తెలిసిపోతుంది. మొత్తం అడ్వర్టైజ్మెంట్ తీసుకుపోయి నమస్తే తెలంగాణకి ఏమంటారు అంటే అది ఓపెన్ కరప్షన్. రేపు బహుజన రాజ్యంలో ఇట్లా చేసిన వాళ్ళందరూ కూడా జైలుకోతారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక పగలైతే విశారదన్ మహారాజ్ గారు ఒక చీకటి అని సమాజం బహుజనవాదం అనే పదం వచ్చిన ప్రతిసారి కూడా ఈ ఇద్దరు వ్యక్తులు సీన్లో వాళ్ళ కళ్ళలో మెదిలిపోతూ ఉంటారు. ఎందుకు ఇద్దరు వ్యక్తులు ఒకే స్టేజ్ మీద ఒకే పార్టీలో ఒకే అంశాల మీద కొట్లాడతలేరు? విశారదన్ మహారాజ్ ఎవరు అసలు? సార్ ఎవరు విశారదన్ మహారాజ్? నాకు తెలియదు. ఆయన కూడా మీ లెక్కనే ధర్మ సమాజ్ పార్టీ అని పెట్టి పాదయాత్రలు చేస్తుండు కదా. చూడాలి మరి ఆయనతో ఒకసారి కనుక్కొని నేను చెప్తాను. గురించి పెద్దగా ఐడియా లేదు సార్. మీరు ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో మాట్లాడినట్టున్నారు. ఆ విశారదన్ వేరే. ఇప్పుడు పెట్టిన విశారదన్ గురించి నాకు పెద్దగా ఐడియా. ఆయన గురించి నేను తెలుసుకోవాలి. ఇప్పుడు నాకు అంత టైం కూడా లేదు బ్రదర్. ఎందుకంటే నేను నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాను. ఇప్పుడు మీరు పగలు చీకటి అవన్నీ అంటున్నారు. నాకు తెలిసిందంతా ప్రజల మధ్యలో ఉండడమే, ఆ వాగులు వంకలు తిరగడమే, ఆ కొండలు గుట్టల్లో జనాలు చాలా దయనీయమైన పరిస్థితులు బతుకుతున్నారు. బస్తీలలో అత్యంత ఘోరమైన పరిస్థితులు బతుకుతున్నారు. అన్ని సామాజిక వర్గాలు చాలా హీనమైన పరిస్థితి. అయ్యో మీరు చెప్తున్నాను వాళ్ళ గురించి ఆలోచనకే టైం దొరకలేదు. నీకు ఈ విశారదను ఇంకెవరో మీరు చెప్తున్నారు, వాళ్ళ గురించి ఆలోచించే సమయం కూడా మీరు చెప్తున్నట్టే ఆయన కూడా బహుజనుల కోసం నిర్విరామంగా పోరాడుతున్నాడండి. మీరు ఆయన తెలియడనకపోవడం ఇది విచిత్రంగా కూడా ఆశ్చర్యంగా ఉంది. కానీ బట్ ఐ హ్యావ్ నో టైం అన్ఫార్చునేట్లీ. నాకు నిరంతరం ప్రజల సమస్యలో మునిగి తేలున్నా. మా మహనీయుల సిద్ధాంతాలు, మహనీయులు కాన్షీరామ్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పెరియార్ రామస్వామి గారు, ఇలాంటి మా బహెంజీ మాయావతి గారి కళలను నిజం చేయడంలో నేను అత్యంత బిజీగా ఉన్నా. ఇవాళ పేద విద్యార్థులను మరి అగ్రదేశాలకు పంపించే విషయంలో నేను బిజీగా ఉన్నా. పేద రైతులకు మరి న్యాయం జరిగే విషయంలో బిజీగా ఉన్నా. పేద రైతు కూలీలు కానీ, లేకపోతే గిరిజనులు కానీ, లేకపోతే ముస్లిం సోదరులు కానీ వాళ్ళ హక్కులను కాపాడే విషయంలో నేను బిజీగా ఉన్నా. నేను మీరు చెప్పిన ఈ మహారాజులు మహారాణుల గురించి ఆలోచించే పరిస్థితి నాకు లేదు, అంత టైం కూడా లేదు. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. సార్, సమాజంలో బహుజనవాదం ఎత్తుకొని పోయిన ప్రతిసారి కొన్ని అవమానాలను కూడా అనే ఒక టాక్ ఉంది కదా, అది విన్నప్పుడల్లా బహుజనవాదాన్ని ఎత్తుకొని పోయిన ప్రతిసారి మీ చుట్టుపక్కల మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అగ్రకులం సంబంధించిన వాళ్ళు బహుజనులు కదా, లైట్ వాళ్ళనంతా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని చాలా చీప్గా తీసి పడేస్తారు అనే అంశం కూడా తెర మీదకి వస్తుంటుంది. ఎవరిని చీప్గా తీసి పడేస్తారో ప్రజలే నిర్ణయిస్తారు, చరిత్ర నిర్ణయిస్తుంది. నేను అంత కుసంస్కారిని కాదు. నేను అందరినీ గౌరవిస్తాను, అందరినీ మనుషులుగా గౌరవిస్తాను. నేను చీప్గా తీసి పడేస్తాను. నైజం విశ్వకర్మలను గొట్టంగాడు అనడం, లేకపోతే పప్పుచారు అనడం, లేకపోతే ఇంకేదో అనడం, అట్లాంటివి నేను కుసంస్కారిని కాదు.
నేను మనుషులను గౌరవిస్తా, చరిత్రను గౌరవిస్తా, సంస్కృతిని గౌరవిస్తా. సో అంతే తప్ప నేను వాళ్ళు ఏదో చీప్గా తీసేస్తే నేను మళ్ళీ ఇంకేదో నేను కౌంటర్గా ఇంకేదో చేస్తానని కాదు. కానీ నేను అట్లా అంత చీప్గా నేను చేయను. నేను మనుషులుగా. మీ పార్టీ పరంగా చూసుకుంటే ఒక గేమ్ గెలవాలంటే టీం యాక్టివ్గా ఉండి టీం గెలిచినట్టు, ఆల్టర్నేట్గా ఒకవేళ గెలిస్తే టీం గెలిచినట్టు. కానీ ఒక టీంలో ఒక క్యాప్టెనే మాత్రం గెలిచినట్టు ఫీల్ అవ్వడం, అంటే ఈ మైండ్ సెట్ తోటి ఉంటారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అంటే బీఎస్పీ పార్టీలో నేను ఒక్కడిని గెలిస్తే చాలు, మిగతా వాళ్ళు ఏదైనా కూడా నాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటారని కొంతమంది పార్టీలో అంటూ ఉంటారు. సార్ ఎట్లా చూస్తారు? ఎవరో మీరు బాగానే చెప్పి పంపించారు. నిజంగా నేను ఒక్కనే గెలవాలని అనుకుంటే నేను 2000 గ్రామాలు తిరగాల్సిన అవసరం లేదు బ్రదర్. నేను 2000 గ్రామాలు తిరగాల్సిన అవసరం లేదు. నేను ఒకరోజు సిర్పూర్లో ఉంటా, ఇంకో రోజు అలంపూర్లో ఉంటా, మరుసటి రోజు తిరుమలగిరికి పోతా, 4వ రోజు వికారాబాద్ పోతా, 5వ రోజు నారాయణఖేడ్ పోతా, 6వ రోజు హైదరాబాద్కి వస్తా. నేను ఇప్పటి వరకు 2000 గ్రామాలు తిరిగిన. నేను నా ఒక్కని గురించి ఆలోచిస్తే నేను పోయి మా ఊర్లో ఉంది కాదండి. నేను అన్ని ఊర్లు ఎందుకు తిరుగుతా, అన్ని నియోజకవర్గాలు ఎందుకు తిరుగుతా? అందరూ కూడా నాలా కావాలి, నాకన్నా గొప్పగా కావాలి. నేను వాళ్ళ రెక్కలకు గాలి కావాలని అనుకుంటున్నా, వాళ్ళు రాజేసే అగ్గికి నేను గాలి కావాలని తోడు కావాలని అనుకుంటున్నా తప్ప నేను నా ఒక్కరినే చేసుకోవాలనుకుంటే నేను ఐపీఎస్ ఆఫీసర్ని సుఖంగా ఉంటుంది. ఇంత కష్టం ఎందుకు పడతా నేను? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీలోకి వచ్చి జేడీ లక్ష్మీనారాయణ, జయప్రకాష్ లేంటే ఆకునూరి మురళిలాగా అయిపోతాడా, లేంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లెక్క మారుతాడు? అది తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి. చరిత్ర నిర్ణయిస్తుంది, తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు, మా మహనీయుల సిద్ధాంతం నిర్ణయిస్తుంది. సార్ మీరు ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థి మీరే అని అనౌన్స్ చేయగలిగే దమ్మున్న బీఎస్పీ పార్టీ ఎన్నికలకు ముందే వీళ్ళే మా అభ్యర్థులని ఎమ్మెల్యేని ఎందుకు అనౌన్స్ చేయలేకపోతుంది? చేస్తామండి, దానికి కూడా ఏమంటారు, దానికి కూడా వ్యూహము ఎత్తుగడలు అన్నీ ఉంటాయి, చేస్తాం. అది కూడా ఒక వ్యూహంలో భాగమే. మేము చేస్తాం, చేసే రోజుకి బరాబర్ చేస్తాం, తప్పకుండా చేస్తాం. మీరు చూస్తారు మేము మా మాటలకు కట్టుబడినామో లేదని. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని చెంచాగాలను ముందర పెట్టినా, ఎవరు ఎంతమందిని చేసి మా బహుజనవాదాన్ని నీరుగార్చాలని చూసినా బహుజన్ సమాజ్ పార్టీ ఈసారి విజయదుందుకు మోగించబోతుంది. చివరగా బీఎస్పీ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజకీయ అంతిమ లక్ష్యం ఏంటని ఏం చెప్తారు సార్? పేదలను పాలకులుగా చేయడం, ప్రగతి భవన్ మీద నీలి జెండా ఎగరేయడం. ఎట్లా ఎగరేస్తారు? గెలిచి ఎగరేస్తాం. అంటే మీరు చెప్తున్నారు కదా ఆర్ఎస్పీ ప్రగతి భవన్ అని చెప్తున్నారు కదా, ఇప్పటి వరకు అంటే ఆర్ఎస్పీ కాదు, ఆర్ఎస్పీ అంటే బహుజనుల ప్రగతి భవన్. నేను రాష్ట్ర అధ్యక్షుని కాబట్టి నేను తప్పనిసరిగా నాయకత్వం వహించాలి కాబట్టి నేను. సరే మీరు చెప్తున్నట్టు సరే బీఎస్పీ అనుకుందాం, బీఎస్పీ ప్రగతి భవన్ అనే ఒక నినాదాన్ని మీరు తీసుకున్నారు కదా, ఇప్పటి వరకు మీ పార్టీలో ఒక ఎమ్మెల్యే కూడా లేడు, ఎట్లా మీరు ముఖ్యమంత్రి అయి ప్రగతి భవన్కి వెళ్దామని పగటిగలంగా అంటున్నారు? 1983లో ఎన్టీ రామారావుకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఉదాహరణకు చెప్తున్నా, ఎన్టీ రామారావుకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఒక్కరు కూడా లేరు కాదండి. ఒక్కరు ఉన్నారా ఎన్టీ రామారావుకి ఎమ్మెల్యే? లేరు కదా. వస్తుంది ఆ వేవ్ వచ్చినప్పుడు బహుజనవాదం వస్తుంది. అయ్యో ఒక్క రోజులో వస్తుందా? బహుజనవాదం అనేది దాని టైం వచ్చినప్పుడు సునామీ కన్నా తీవ్రంగా వస్తుంది, ఈ దొరల గడిలో ముంచేస్తుంది. సర్దార్ సర్వాయి పాపన్న కేవలం 12 మందితో తన సైన్యాన్ని స్టార్ట్ చేసిండు. గోల్కొండ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యండి అవుతారు. బహుజనవాదం కూడా అట్లనే ఉంటుంది. మహనీయులు కాన్షీరామ్ గారు చాలా కష్టపడి మరి ఎర్రకోట మీద నీలి జెండా ఎగరాయాలన్నాడు. ఉత్తరప్రదేశ్లో మరి 4 సార్లు బెంజీ మాయావతి గారిని ముఖ్యమంత్రి చేసిండు. టైం వచ్చినప్పుడు దేన్ని ఎవ్వరు ఆపలేదు. ఎంతమంది చెంచగాలు వచ్చినా, ఎంతమంది ఫేక్ వాళ్ళు వచ్చినా కూడా, ఫేక్ వాదులు వచ్చినా, బహుజనవాదులు వచ్చినా దీన్ని ఆపలేరు. బహుజన్ సమాజ్ పార్టీ తప్పకుండా ప్రగతి భవన్ మీద నీలి జెండా ఎగరేస్తుంది. మీరు ఐపీఎస్గా ఉన్న సమయంలో ప్రవీణ్ కుమార్ సార్ అంటే విద్యార్థుల అంటే స్టూడెంట్ రిప్రజెంటేటివ్గా ఉన్నారు కదా, ఇదే మీరు రాజకీయ నాయకుడు అయిన తర్వాత ఇప్పుడు విద్యార్థి దశ నుంచి రాజకీయ నాయకులను మీరు ఎంతమంది తయారు చేయగలిగారు? ఇప్పుడు తయారవుతున్నారు. ఇప్పుడు చాలామంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండగానే ఉస్మానియా క్యాంపస్ నుంచి 200 మంది విద్యార్థులను తీసుకొస్తాను. ఒక విద్యార్థి వచ్చిండు, ప్రతినిధులు వస్తూనే ఉన్నారు. ఇంతకుముందు కూడా చాలామంది వచ్చిపోయినారు. నేను పొద్దున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అదే విద్యార్థుల దగ్గరికి పోయిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఖరాఖండిగా చెప్తున్నారు, నిరుద్యోగ బిడ్డలమందరం కూడా మాకు న్యాయం కావాలంటే, విద్యార్థుల రాజ్యం రావాలంటే, నిరుద్యోగులు లేని తెలంగాణ రావాలంటే మేమందరం కూడా బహుజన సమాజ్ పార్టీ ఎంబడే వస్తామని చెప్పి నిరుద్యోగులు ఏకకంఠంతో మాట్లాడుతూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. అలాంటి వాళ్ళే నాయకులు అవుతారు. ఇవాళ మా దాంట్లో చాలామంది యంగ్స్టర్స్ నాయకులు అవుతున్నారు, బాగా చదువుకున్న వాళ్ళు నాయకులు అవుతున్నారు. బీఎస్పీలో మా జిల్లాల అధ్యక్షుల విషయంలో కావచ్చు అంతా స్వేరస్ల హస్తం ఎక్కువ ఉంది. వాళ్ళకు విద్యార్థులుగా వాళ్ళు ఇంటలెక్చువల్ అయినప్పటికీ రాజకీయ అంశాలు పెద్దగా తెలియకపోవడంతో ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు మీ దాంట్లో ఇబ్బంది పడుతున్నారని ఒక టాక్ ఉంది. ఎట్లా చూస్తారు? మహేందర్ రాంగ్ ఇన్ఫర్మేషన్. స్వేరోస్ అందరు లేరు, చాలామంది ఉన్నారు. స్వేరోస్ ఉన్నారు, నాన్ స్వేరోస్ ఉన్నారు. కానీ ఒకటైతే చెప్పగలను, నిజాయితీ ఉండి నిరంతరం శ్రమించే వాళ్ళే బహుజన్ సమాజ్ పార్టీలో జిల్లా అధ్యక్షులు ఉన్నారు. అన్ని సామాజిక వర్గాల నుంచి ఉన్నారు.
ముస్లింల నుంచి ఉన్నారు, హిందువుల నుంచి ఉన్నారు, క్రిస్టియన్ల నుంచి ఉన్నారు, అదేవిధంగా స్వేరోల నుంచి ఉన్నారు, నాన్ స్వేరోల నుంచి ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు మా దగ్గర. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మా నాయకత్వం చాలా పటిష్టంగా ఉంది, చాలా అంకిత భావంతో పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళ మార్క్ చూపిస్తారు. ఓకే సార్, మా స్టూడియో తరపున మీ అభిమానులకు కావచ్చు, బీఎస్పీ పార్టీ అభిమానులకు కావచ్చు ఏదైనా సందేశం ఇవ్వాలంటే మీరేం చెప్తారు? మిత్రులారా, అందరికీ హృదయపూర్వక జై భీమ్. 100కి 99 మంది మనం ఉన్నాం, కానీ 1% ఉండే భూస్వాముల దొరలు పెత్తందారుల దగ్గర 99% సంపద ఉన్నది. మనం తరతరాలుగా వీళ్ళు ఇచ్చే తాయిలాలకు మోసపోయినాం. బంధు స్కీములు కావచ్చు, ఇంకేవో స్కీములు కావచ్చు, ఈ స్కీములను చూసి మోసపోయినాం. ఈ దొరలు మనల్ని కేవలం బిచ్చగాలుగానే చేసిండ్రు, లబ్ధిదారులుగానే చేసిండ్రు, కానీ అధికారంలో భాగస్వాములుగా చేయలేదు. కానీ ఈరోజు మనమందరం సైనికులమై, బహుజనులం 99% ఉంది, బహుజనులందరం కూడా సైనికులమై కలిసి నిలబడి మనమందరం కూడా ప్రతి ఇంటికి పోయి మనం ఒక సైన్యాన్ని సృష్టించి ఓటు అనే పవిత్రమైన ఆయుధాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు అనే పవిత్రమైన ఆయుధాన్ని యూజ్ చేసుకొని మనం ఈ దోపిడీ ధరలతో కలబడి నిలబడి గెలవాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకొరకు ఈ రోజు నుంచి ఓట్ల దాకా ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా మీరు దయచేసి ప్రతిరోజు కూడా 10 ఇండ్లకు పోయి 20 ఇండ్లకు పోయి మన బహుజనవాదం గెలవాల్సిన విషయాన్ని చెప్పి, మన బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు గురించి వివరించి, మన మహనీయురాలు బహన్జీ కుమారి మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో రాజ్యం వచ్చిన తర్వాత లక్షలాది మంది బహుజనులకు ఏ విధంగా హెల్ప్ చేసిందో చెప్పి, మరి ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను బహన్జీ కుమారి మాయావతి గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మన బహుజన్ సమాజ్ పార్టీ బహుజనులకు తెలంగాణలో ఏమేం చేయబోతున్నదో చెప్పాల్సిన అవసరం ఈరోజు తెలంగాణలో ఉండే బహుజనుల అందరి మీద కూడా ఉన్నది. అందుకొరకు మీ అంతకు మీరే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఏ విధంగా అయితే కమిటీలు వేసుకున్నామో, ఆనాడు మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే కమిటీలు వేసుకున్నామో, ఆ విధంగా గ్రామాన మనమే స్వచ్ఛందంగా కమిటీలు వేసుకోవాలి, నీలి జెండాలు ఎగరేసుకోవాలి, జెండా గద్దెలు కట్టుకోవాలి, బూత్ కమిటీలు వేసుకోవాలి. రాబోయే రోజుల్లో డబ్బులు వంచటోనైనా లేకపోతే లిక్కర్ వంచటోనైనా మక్కలిరు కదనాలి. అదేవిధంగా మన రాజ్యం తెచ్చుకోవాలి. మన రాజ్యం తెచ్చుకొని మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ఆస్తుల కోసం, మన సంపద కోసం మన పార్టీ అయిన బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించాలనే మీ అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై భారత్, జై బహుజన తెలంగాణ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అడగగానే మాకు సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్.